నమస్తే పటాస్ న్యూస్ కు స్వాగతం. చలో మరి అటు పటాస్ ని షేర్ చేసుకుందాం. హెడ్లైన్స్ అయితే ఒకసారి చూద్దాం పారి. ఓరోకు రైతులు ఇంకోరోకు బీసీలు కార్ పార్టీలు లేపుతుర్రు కయ్యాలు. పోటీ పరీక్షల మీద మనసు పెట్టాలన్నట పొల్లగాండ్లకు పాఠాలు చెప్పిండు పీఎం సారు. ఓడిపోయిన ఎమ్మెల్సీ ఓట్ల నామినేషన్లు అభ్యర్థులకు ఇమ్మతిస్తుర్రు పెద్ద లీడర్లు. భక్తులతోని కిక్కిర్చింది కుంభమేళ 300 కిలోమీటర్ల దాకా అయ్యింది ట్రాఫిక్ జామ్. హైడ్రా మీదికి గరమైంది హైకోర్టు ఆయతరం కూలగొట్టొద్దు అని వేసింది ఆర్డర్. దగ్గర పడుతున్నది ప్రేమికుల రోజు మొగ్గలేస్తున్నాయి రోజా పూలు. రాజకీయాలల్లో జోరు చూపిస్తున్నది కార్ పార్టీ. ఓ రోకు లగచెల్లలాడాయి, ఇంకో రోకేమో బీసీల పంచాది. ఇట్లా తలో రోకు తిరిగి అరుసుకుంటుర్రు కార్ పార్టీ వాళ్ళు. అట్లా సీఎం సార్ ఇలాకల ఇలా కార్ పార్టీ వాళ్ళు మహా రైతు ధర్నా పెట్టిర్రట. గా ధర్నాకు కార్ పార్టీ ముఖ్య లీడర్ కేటీఆర్ సార్ కూడా పోయిండు. ఇక గా ధర్నా ముచ్చట్లేందో అంతా ఒక్కసారి అరుసుకుని వద్దాం పారి. బీసీల కొరకు కవితక్క కొట్లాడుతుంటే రైతుల కోసం రామన్న తిరుగుతున్నాడు. జగిత్యాల జిల్లాలో తిరుగుకుంటా బీసీల మీద కవితక్క మాట్లాడితే సీఎం సార్ ఇలాగా కొడంగల్లా రైతు దీక్ష పెట్టిండు రామన్న. గవర్నమెంట్ రైతులను ఆగం చేస్తుందన్నట్టే చాపించిండు. ఇక్కడ మా కొడంగల్ భూములల్లో తొండలు కూడా గుడ్లు పెట్టాయి కదా అన్నాడు కదా. మరి నిజంగానే ఇక్కడ తొండలు గుడ్లు పెడుతున్నాయా లేవా అని అందరం అక్కడ దిగి చూసినాం. భూముల నిండా పచ్చని వరి పంటలు బ్రహ్మాండంగా మొత్తం ఇక్కడికి వెళ్ళి అక్కడ దాకా విస్తరించున్నాయి. పంటలు వండుతున్నాయా? కొంటుండా ముఖ్యమంత్రి పంటలు? రైతు బంధు వడ్డదా? ముఖ్యమంత్రి కోసుకొచ్చిండు. కోసుకొచ్చి ఏం చెప్పిండు? టకీ 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 లేదు టుకీ లేదు, ఇప్పటిదాకా ఏది దిక్కులేదు. మొత్తం రైతుల ముచ్చటే. రైతులకు పురాగా రుణమాఫీ చేయలే, రైతు భరోసా ఇయ్యలే. సర్పంచ్ ఓట్ల కొరకు రైతులను పబ్లిక్ ను మతపరిచేందుకు పిల్లికి బిచ్చం వేసినట్టే రైతుల అకౌంట్లలో రైతు భరోసా కింద పైకం వేస్తున్నారు అన్నట్టే మాట్లాడుకొచ్చిండు రామన్న. అటెంక చిలుకూరి గుళ్ళి అయ్యవారి మీద అయిన దాడి ముచ్చట కూడా మాట్లాడుకుంటా అట్ట కూడా గవర్నమెంట్ వాళ్ళనే ఆడిపోసుకున్నాడు. ఇటు కవితక్క కూడా గట్టినే ఆల్చుకుంది గవర్నమెంట్ వాళ్ళను. బీసీల పంచాయతీ కంచి సులువు చేస్తే రైతుల పొలాలకు వచ్చేటి నీళ్ల దానక పొట్టు పొట్టు చాపించింది. ఇప్పటికి 31 సార్లు ఢిల్లీకి పోయొచ్చింది ముఖ్యమంత్రి గారు. కానీ జనాభాలో సగం ఉన్నటువంటి బీసీల గురించి కనీసం మీటింగ్ పెట్టే తీరిక ఈ ముఖ్యమంత్రి గారికి లేకపోవడం నిజంగా శోచనీయం. కేసీఆర్ గారు ట్రాన్స్పరెంట్ గా ఉన్నట్టుగా లెక్కలు చెప్పారు. రేవంత్ రెడ్డి గారు తప్పుడు లెక్కలు చెప్తున్నారు. కేసీఆర్ గారి పాలనకు రేవంత్ రెడ్డి గారి పాలనకు ఎంత తేడా ఉందంటే, కేసీఆర్ గారి పాలన ఐఫోన్ లాగా ఉంటే రేవంత్ రెడ్డి గారి పాలన చైనా ఫోన్ లెక్క ఉన్నది. ఇట్లా అన్నో తీరిగా చెల్లో తీరిగా అరుచుకుంటుంటే షెయి పార్టీ వాళ్ళు ఏమన్నా తక్కువనా అటుకెంచి ఆళ్ళు సుత లైన్లకు వచ్చేళ్ళు. ఆడలేక పాత గజ్జలు అన్నట్టు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేయలేక ఇప్పుడు మా మీద లేనిపోని బురద చల్లుతున్నారు అన్నట్టే గరం అవుతున్నారు షెయి పార్టీ లీడర్లు. గిట్ల ఓ రోజు రైతుల ముచ్చట్ల మీద, ఇంకో రోజు బీసీల పంచాయతీ మీద గట్టిగానే నడుస్తుంది కార్ పార్టీ వాళ్ళకు గవర్నమెంట్ వాళ్ళకు నడుమ లొల్లి. పరీక్షలు వచ్చినాయంటే చాలు పొల్లగాళ్ళు ఆగమాగం అవుతుంటారు. పొద్దుగాల ఏ సబ్జెక్టు చదువుకోవాలి, పొద్దుగల ఏ సబ్జెక్టు చదువుకోవాలి అని మస్తు గుసాయిస్తారు. సరే ఇంత చదివిన ప్రశ్నలే వస్తాయా అంటే అది లేదు. పేపర్ చూసినాక అట్లా కొంత పరేషాన్ అట్లా పరేషాన్ అయ్యేటి చదువుకునేటి పొల్లగాళ్లకు కొత్త సార్ వచ్చి పాఠాలు చెప్పిండు ఎట్లా చదువుకోవాలనేదంతా. మరి గా సారే వల్ల తెలవాలంటే ఈ వార్త చూడాల్సిందే. ప్రధాని నరేంద్ర మోదీ సార్ బడి పంతులైండి. ఇవాళ డైరెక్ట్ గా 36 మంది టీవీల ముంగట కూర్చొని సెల్ ఫోన్లలో చూసుకుంటా సార్ చెప్పేటి ముచ్చట్లు వినేటోళ్ళు లక్షల మంది. పరీక్ష పే చర్చ అని పేరు పెట్టి గిట్ట పొల్లగాండ్లతోని పార్కులో కూర్చొని ముచ్చట్లు పెట్టిండు మోదీ సారు. एग्जाम के 2 महीने बचे होंगे, अब उनको कहो माँ अभी भाषण मत दो, ऐसा तो नहीं कर सकते। मैं किताब न पढ़ने के लिए कह ही नहीं रहा हूँ, बहुत पढ़ना चाहिए, ज्ञान को जितना प्राप्त कर सकते करना चाहिए, लेकिन एग्जाम सब कुछ नहीं है, ज्ञान और एग्जाम को अलग चीज है। పొల్లగాళ్ళు ప్రశ్నలు అడుగుడు, సారు జవాబులు చెప్పుడు. పరీక్షలు రాసేటి ప్రశ్నలు కాదుల్లో, పరీక్షలకు ఎట్లా చదివితే మంచిగా ఉంటది అనేటి దాని మీద అడిగిరు. ఎన్ని గంటలకు లేవాలి, ఎట్లా చదవాలి, చదివింది ఎట్లా మతికి పెట్టుకోవాలి అనేటి అన్ని ఈగురంగా చెప్పిండు సారు. సారు చెప్తుంటే పొల్లగాళ్ళు కూడా గిట్ల చుట్టూ కూర్చొని ఇంట్రెస్ట్ పెట్టినారు. ఢిల్లీలో ఉన్న సుందరవనంలో గిట్ట పొల్లగాళ్ళను చుట్టూ కూర్చోబెట్టుకుని పాఠాలు చెప్పిండు మోదీ సారు. ఇటు సారు చెప్పేటి పాఠాలు దానికి చాలా మంది ఆన్లైన్
ఆన్లైన్ లో అప్లికేషన్లు పెట్టుకున్నారు. నేను కూడా సార్ చెప్పేటి పాఠాలు డైరెక్ట్ గా వచ్చి వింటానని. మొత్తం 3,15,00,000 మంది దానిక సార్ చెప్పేటి పాఠాలు ఇందానికి ఆన్లైన్ లో అప్లికేషన్లు పెట్టుకుంటే అందులో 19,80,000 మంది దానిక బడిపంతులు, 5,20,000 మంది దానిక పొల్లగాళ్ళ అవ్వయ్యలు ఉన్నారు. सर मेरा आपसे क्वेश्चन ये है कि जब भी हम एग्जाम देने जाते हैं, एग्जाम लिखते समय मेरे मन में हमेशा ये चिंता होती है कि उसकी अगर मैं फेल हो गई तो 10वीं में 12वीं में 40% 30% बच्चे फेल होते हैं, उनका क्या होता है? देखिए जिंदगी अटक नहीं जाती। जो क्रिकेट मैच होती है ना, तो दिन भर का फुटेज होता है, सारे प्लेयर्स बैठते हैं, वो देखते हैं खुद ने क्या गलती की, फिर वो तय करते हैं हमें क्या सुधार करना चाहिए। विफलताएं हैं, उन विफलताओं को टीचर बना सकते हैं क्या? ప్రతి ఒక్కరికి బాధలు ఉంటాయి. ఎన్ని బాధలున్నా చదువు మీద మనసు పెట్టాలన్నట్టే చెప్పిండు మోదీ సారు. స్టేడియంలో క్రికెట్ ఆట అయ్యేటప్పుడు బయట కూర్చున్న అభిమానులు ఎంత మొత్తుకున్నా బ్యాట్స్మెన్ మాత్రం సిక్స్లు కొడుతుంటాడు. అగో గైటనే ఎన్ని తిప్పలున్నా చదువులో మాత్రం తగ్గొద్దన్నట్టే మాట్లాడుకొచ్చిండు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటది అన్నట్టే చెప్పిండు. గిట్ట నవ్వుకుంటా నవ్వించుకుంటా అందరిని మస్తు ఖుషి చేసిండు ప్రధాని మోదీ సారు. రైట్, ఇన్నొద్దులు ఎవ్వళ్ళు కానలేదు కానీ ఇక ఇప్పుడు డిగ్రీ చదువుకున్న వాళ్ళకు ఫుల్ డిమాండ్ పొర్రి. ఆ లేడున్నారు అనేటిది దేవలాడుకుంటా లీడర్లు వస్తారు, కమ్మగా తీయగా ముచ్చట్లు చెప్తారు, బతిల్లాడతారు, బుద్గరిస్తారు, మీకేం కావాలో కోరుకోర్రి అని ఆఫర్లు పెడుతుంటారు. ఈ ఓట్లన్ని రోజులు నేను కూడా డిగ్రీ చదువుకుంటే మంచిగుండు అని అనుకుంటారు కావచ్చు చదువులు నడుమిట్లా ఆపేసిన వాళ్ళు. ఎమ్మెల్సీ ఓట్ల కొరకు వస్తుర్రు లీడర్లు, మరి ఇక తయారుగుండర్రి. ఎమ్మెల్సీ నామినేషన్ల జాతర ఒడిసింది. ఇక ఓట్లు వరుడే ఆలస్యం. ఓ రోజు నల్గొండ, ఖమ్మం, వరంగల్ సీటు మీదనే పోటీ గట్టికుందనుకుంటుంటే అటు కరీంనగర్ సీటు కొరకు ఇంత ఎక్కువ మందే పోటీ చేస్తున్నారు. నేను కూడా ఎమ్మెల్సీ కుర్చీలకు ఎక్కుతున్నాను. గా ఒక్క సీటు కోసమే ఏం తక్కువ 60 మందికి మీదనే నామినేషన్లు వేసేలాట. సోమవారం నాడు నామినేషన్లు ఓడిస్తే మంగళవారం నాడు పత్రాలను పరిశీలిస్తారు అధికారులు. అటెంక 13వ తారీఖు నాడు వేసిన నామినేషన్లు వెనకకు తీసుకోవచ్చు. నేను గెలవను, నాకు ఇక ఓట్లు పడవు అనుకునేటోళ్ళు 27వ తారీఖు నాడు ఓట్లు ఉంటాయి. మార్చి 3వ తారీఖుకెంచెల్లి ఎవరికెన్ని ఓట్లు పడ్డాయి అనేది ముచ్చట లెక్క పెట్టేటి కార్యం ముంగటేసుకుంటారు అధికారులు. అటెంక 8వ తారీఖు నాడు గెలిచిందెవలు ఓడిపోయిందెవలు అనేటి లెక్కలు తేలుతాయట. ఇటు పువ్వు పార్టీ వాళ్ళు, షై పార్టీ వాళ్ళు నామినేషన్లు వేసేటి కార్యంలో జోరు చూపెడుతుంటే మరి కారు పార్టీ వాళ్ళకి ఏమైందో ఈ పారి వాళ్ళ పార్టీ తరపుకెంచి ఎక్కడ ఎవరిని నిలబెట్టలే. నేను నిలబడతాను ఎవరు ముందుకు రాలేదో లేకుంటే వాళ్ళే వద్దనుకున్నారో మరి వాళ్ళకే తెలవాలి. ఇటు నామినేషన్లు వేసిన వాళ్ళకు వాళ్ళ పార్టీల తరపుకెంచి పెద్ద పెద్ద లీడర్లు వచ్చి హిమ్మతిస్తున్నారు. వాళ్ళ బలమేంది బలగం ఏందో అనేది పబ్లిక్ కు చూపెట్టేందుకు. అటు ఏపీలో కూడా ఇదే జోరు లీడర్లది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్లలో గెలిచి సీట్లకు ఎక్కేందుకు. ఇక ఇది 28కి ఓట్ల పండుగ గొడవంగానే తెలంగాణలో మళ్ళీ ఇంకో ఓట్లు. ముందుగాల సర్పంచ్, అటెంక ఎంపీటీసీ. ఇగిటికి ఎమ్మెల్సీ ఓట్ల కాక తగ్గక ముందే మళ్ళీ గా ఓట్లలో బిజీ అవుతుంటారు మన లీడర్లు. లీడర్ల సంగతి ఏమో కానీ కార్యకర్తలకైతే ఇక రందే లేదు. పొద్దుకాల సుక్కకు ముక్కకు రందే ఉండదు. ఇక మొత్తానికి ఇప్పటికైతే గీ ముచ్చట్లు. మళ్ళా ఏ పార్టీకెంచి ఎవరెవరు పోటీ చేసిరు, ఎక్కడికెంచి ఎంతమంది పోటీ చేసిరు, మొత్తం ఎంతమంది పోటీ చేసిరు అనేది ముచ్చట్లు అటెంక చెప్పుకుందాం అధికారులు లెక్కలని బయట పెట్టినాక. ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన కుంభమేళ మహాజాతర చాలే అందాజా 4 వారాలుగా వస్తుంది. ఇప్పటికే దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకించి కోటాను కోట్ల భక్తులు వస్తుర్రు, పుణ్యదానాలు చేసిపోతుర్రు. గిట్ల భక్తులంతా బండ్లు గట్టి ఉత్తరప్రదేశ్ తోవబట్టిర్రు. మరి అసొంటి మహాజాతర ఇంకా ఎట్లెట్లా అవుతుంది, విఐపీలు మళ్ళీ ఇంకెవరన్నా వచ్చిర్రా లేదా అనేది ఒక్కసారి చూసేద్దాం పారి. జాతర అంటే కుంభమేళానే. దేశం నలుమూలలకించి సీమలోనే వస్తున్న భక్తులు వస్తుర్రు, పుణ్యదానాలు చేసిపోతుర్రు. అట్లనే రాష్ట్రపతి ముర్ము మేడం కూడా కుంభమేళా జాతరకు పోయింది. త్రివేణి సంఘంలో తానం చేసి మొక్కులు పెట్టుకుంది. ఇక పెద్ద మేడం వస్తుందని ఎరికయ్యి అటు ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పాటిల్ ఇంకా ముఖ్యమంత్రి యోగి సార్ దగ్గరుండి అన్ని తీర్లా అరుచుకుర్రు. ఇక పడవల పోతప్పుడు వలసొచ్చిన పీఠలకు దానం కూడా పెట్టింది మేడం. ఇక ఇదిట్లుంటే ఇటు మన తెలంగాణకెంచి మంత్రి రెడ్డి వెంకటరెడ్డి సారు ఇంకా ఆలేరు ఎమ్మెల్యే బాయలన్న కూడా కుంభమేళకు అయ్యిర్రు. సంగం ఘాట్కు పోయి పొద్దుగాల 5:15కు నదిలో పుణ్యదానాలు చేసి మొక్కులు పెట్టుకుర్రు. అటెంక బడే హనుమాన్ గుడికి కూడా దండం పెట్టుకుర్రు. రేవంత్ సార్ ఏలు బళ్ళ రాష్ట్రం ఈగింత ముంగటికి పోవాలి అని మొక్కిర్రట ఇద్దరు. అటు వచ్చిన కోట్ల మంది భక్తుల రద్దీతోని ప్రయాగ్రాజ్ దిక్కు 300 కిలోమీటర్ల మందం ట్రాఫిక్ జామ్ అయింది. అందుకే అధికారులంతా భక్తుల బండ్లు యూపీలకు రానియకుండా మధ్యప్రదేశ్ లోనే ఆపామని చెప్తుర్రట. దీంతోని
బండ్లల్లో కూర్చున్న ముసలోళ్లకు బుడ్డ పొల్లగాన్లకు ఒకటికి రెంటికి పోవాలంటే మస్తు తిప్పలైతుందట. అటు సర్కారు కూడా భక్తులను తొందరగా ఖాళీ చేపియాలి, అవసరమైతే ప్రయాగ్రాజ్ రైల్ స్టేషన్ కాడ నుంచి వన్ వే పెట్టాలని చూస్తుందట. ఇట్లా ఓ దిక్కు కోటాను కోట్ల భక్తుల తాకిడి గట్టి ఉన్నా కూడా అక్కడి సర్కార్ గట్టి నజరే పెట్టింది. ఇప్పటికే జాతరలో ఓ పెద్ద లొల్లయ్యింది. అసొంటిది మళ్ళోసారి కాకుండా చూడాలని గట్టి పట్టు మీదనే ఉంది. మరి పోయిన నెల 13వ తారీఖు నాడు చాలైన గీ జాతర ఈ నెల 20వ తారీఖు నాడు బంద్ అవుతుంది అంటుర్రు. కాబట్టి ఇంకెవళ్ళన్నా పోనోళ్ళుంటే తీర్బాటకం చేసుకొని పోయిరన్రి, ఎందుకంటే ఇది జీవితంలో ఒక్కసారే వచ్చే జాతర. హైడ్రా మీద తీరు తీరు పంచాదులు తీరు తీరు లొల్లులైతున్నాయి తెలంగాణలో. రెండొద్దులు మంచిగుంటే ఏదో ఒక లొల్లి పూసుకొస్తుంది హైడ్రా మీద. శుక్రవారం నాడు నోటీసులు ఇస్తుర్రు, శనివారం నాడు విచారణకు రావాలంటుర్రు, ఆదివారం నాడు కూలగొడుతుర్రు. గింతన్న టైం ఇవ్వకుంటే ఎట్లా అని మళ్ళోసారి రాష్ట్ర పెద్ద కోర్టు హైడ్రా వాళ్లకు వార్నింగ్ ఇచ్చింది. హైడ్రా మీదికి మళ్ళీ పాలికరమైంది తెలంగాణ కోర్టు. శుక్రవారం నాడు నోటీసులు ఇస్తున్నారు, శనివారం నాడు విచారణ అంటున్నారు, ఐతారం వచ్చి ఎవరికి చెప్పకుండా కూలగొడుతున్నారు అని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మేట్ మండలంలో ఉన్న కోహెడ ఊళ్ళో ఉండేటి బాలారెడ్డి అనేటాయన హైడ్రా కూల్చివేతల మీద హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేస్తే హైడ్రా వాళ్ళను గట్టినే అరుచుకుంది కోర్టు. ఎన్ని మాటలు చెప్పినా మీరు మారరా అనుకుంటా సురుకులు పెట్టింది. ఐతారం కూలగొట్టుడేంది, సెలవున్న నాడు కూడా డ్యూటీలు చేస్తున్నారా మీరు? ఒక్కనాడే టైం ఇస్తే టైటిల్ లింక్ పత్రాలు, పట్టాదారు పాస్బుక్లు, తదిమ పత్రాలు తెచ్చుకునేది ఎప్పుడు, మీ కాడికి వచ్చి చూపెట్టేది ఎప్పుడు? ఇంత శనివారం నాడు సెలవు ఉంటే ఇక తెల్లారి వాళ్ళు ఇల్లు కూలినట్టేనా అని మస్తు గరమైంది కోర్టు జడ్జి సారు. హైడ్రాతోని పాయిది ఎంతుందో ఏమో గానీ మాత్రం చేయొద్దు, ఒక్కనాటితోని హైదరాబాద్ మారదు అనుకొచ్చిండు సారు. గవర్నమెంట్ చోట్ల బంగ్లాలు కడితే నోటీసులు ఇవ్వాలి, వాళ్ళు మంచి షెడ్యూల్ విచారణ చేసుకుందానికి అసలైన పత్రాలు తెచ్చుకుందానికి ఓ వారం అన్న టైం ఇవ్వాలి అనుకొచ్చింది కోర్టు. కాదని ఇట్టనే మాత్రం చేస్తాం, పబ్లిక్ ను ఆగం పట్టిస్తామంటే హైడ్రా మీద కూడా స్టే ఇస్తామనికి వచ్చింది. ఇవాళ నోటీసులు ఇచ్చుడు, తెల్లారిపోయి కూలగొట్టుడేంది, ఇటువంటి పనులు అన్ని ఆపుకోవాలి. అయినా సెలవు రోజులలో కూలగొట్టుడేంది, మీ శాంతనం కాకుంటే అన్నట్టు మస్తు గరమైంది. ఇప్పుడు కోర్టు ఇచ్చిన ఆర్డర్ తోని హైదరాబాద్తో ఉన్న పబ్లిక్ కు జరంతా నిమ్మలమైనట్టున్నది గానీ ఇప్పటికే ఒక పాలి చెప్పనే చెప్పే మళ్ళా కూడా ఇట్టినే చేస్తాంటే సారు. ఇక ఇప్పటికన్నా మాత్రం చేయకుండా ఆలోచన చేసి ఇల్లు కూలగొట్టేటి కార్యం పెట్టుకొని సార్లు అని అంటున్నారు ఈ ముచ్చటరికైన పట్నం పబ్లిక్. ఏమో పోలి ఇప్పటికన్నా ఆగుతారో లేకుంటే మళ్ళా కూడా ఇట్టినే శవన పెట్టకుండా ఆళ్ల పనాలు చేసుకుంటూ పోతారు అనేది చూసుకుంటూ పోవాలి. పటాస్ న్యూస్ నడమిట్లా ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. మనం ఎటన్నా రైలు ప్రయాణం కట్టినాం అనుకో, ఒకటికి పోవాలన్నా రెంట్కి పోవాలన్నా అందులోనే పాయకానాలు ఉంటాయి, కాబట్టి పోతాం పని అయిపోతుంది. అదే బస్సులో ప్రయాణం చేస్తే గా సౌలతు ఉండదు, ఖచ్చితంగా బస్ స్టాండ్లు ఉండే పాయకానకు పోవాల్సిందే. ఆగో గిట్లనే బస్ ప్రయాణం చేసిన వాళ్ళంతా గా ములుగు జిల్లా వెంకటాపూర్ బస్ స్టాండ్కు రాగానే గీదేం బస్ స్టాండ్ రా నాయన అని తిట్టుకుంటుర్రట. మరి ఎందుకో ఏందో మనం కూడా ఒకసారి అరుసుకొని వద్దాం పార్రి. దీన్ని బస్ స్టాండ్ అనుడు కంటే బర్లదొడ్డి అన్నది నయం ఉంది, లేకుంటే ఏంది మరి పేరుకే బస్ స్టాండ్ గానీ దీంతో ప్రయాణికులకు 5 పైసల ఫాయిదా లేదు. అరే ఉగ్గవటి ఏ ఒకటికో రెంటికో పోదామంటే బాత్రూంలు తాళాలేసి ఎక్కిరిస్తున్నాయి. అట్లని వీటిని ఇంకా చాలు చేయలేదా, కొత్తగా కట్టిర్రా అని అంటే అదేం లేదు, పాతాయే. కాకపోతే బస్ స్టాండ్ కు నీళ్ళిచ్చే మోటార్ కాలిపోయిందట. ఇక అప్పటి సంధి ప్రయాణికులు 1కి 2కు పోతారు అట. ఇంకా దాన్ని ఎవడు సాఫ్ చేయాలి అని అనుకున్నారో ఏం పాడో, ఆయత బాత్రూంలకు ఎవ్వరిని పోనిచ్చలేదని గిట్ల తాళం వేసుకుర్రు. దీంతోనే బస్ స్టాండ్ కు వస్తున్న ప్రయాణికులు మస్తు అవస్థలు పడుతుర్రు. బస్సు దిగుడుతోని పాప అని ఉరికిపోతే ఏముంది గిది కథ. అది చూసిన ప్రయాణికులు ఈడనేమో బాత్రూంలు అని రాసిర్రు, అటు చూస్తేనేమో తాళాలేసిర్రు. అసలు ఇవి పాయకానలా లేకుంటే అద్దెకిచ్చిన సింగిల్ రూమ్ లా అని దెబ్బి పొడుస్తుర్రు. అదే పాయ మోగోళ్ళంటే ఏటో దిక్కుపోతారు గాని ఆడోళ్ళు ఇంకా ముసలోళ్ళ గోసల పరిస్థితి ఏందని మస్తు కోపానికి వస్తుర్రు. పాయకానలు పోయే కాడ ఖచ్చితంగా 5 రూపాయలు 10 రూపాయల టికెట్ పెట్టి పైసలు వసూలు చేస్తుర్రు. ఊకిగా పైసలు పెట్టైనా మోటార్ బాగు చేపిస్తే అయిపోవు కదా. ఇప్పటికే 10 వద్దుల దాకా ఇదే
కమానంలో నానబెడితే ఇక మీరు మోటార్ తెచ్చేది ఎప్పుడు, ఈ తాళం వేసిన తలుపులు తీసేది ఎప్పుడు అని కోపానికి వస్తుర్రు. బస్ స్టాండ్ల గిసోంటి కనీస సౌలతులు లేనప్పుడు అది కట్టి కూడా దండగా. ఇప్పుడే గిట్లుంటే రేపు ఎండలు ఇంకా ముదురుతాయి. బళ్లకు తాతీలు వచ్చి పొల్లగాండ్లు కూడా శితం తిరుగుతారు. అప్పుడు కూడా గిట్లనే ఉండేనంటే ఈ బస్ స్టాండ్ రాష్ట్రంలో ఉత్తమమైన బస్ స్టాండ్ అని అవార్డు కొట్టుడు పక్క అని కారెడ్డ వాడుతుర్రు. ఈ ముచ్చట చూసిన జనాలు చూడాలి మరిగా మోటార్ ఎప్పుడు పెడతారో, ప్రయాణికుల తిప్పలు ఎప్పుడు తీరుతాయి అనేది. చిన్నప్పుడు ఊర్ల పండు విమానం సప్పుడు ఇరవడితే చాలు ఇంట్లోన్న పొల్లగాండ్లు బయటికి ఉరుకొచ్చి అది కనిపించకుండా పోయేదాకా దాన్నే చూసేటోళ్ళు. ఇక బళ్ళకి పోయినాక అరే నిన్న మా ఇంటి ముంగటికించి విమానం పోయింది అలా పోయేటోళ్లకు నేను టాటా కూడా చెప్పినా అని అదేదో నిజంగా అలా ఇంటి ముంగటికించి పోయిన లెవెల్లో చెప్పుకుంటూ మురుస్తారు. మరి ఒక్క విమానం చూసే గట్ల సంబరం పడితే గిట్ల కుప్పలు ఒకతాన్నే తిరుగుతున్న విమానాలు చూస్తే ఇంకెంత సంబరపడతారో. ఏరో ఇండియా పండుగ బెంగళూరు పట్టణంలో మా ఘనంగా చాలైంది. ఎలహంకల అవుతున్న ఈ విమానాల పండుగను సెంటర్ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సార్ వచ్చి చాలు చేసిండు. ఇంట్లో మన దేశం నుంచే కాకుండా 150 బయటి దేశాలు 900 మంది ఎగ్జిబ్యూటర్లు పాల్గొంటుర్రు అని రక్షణ శాఖ అధికారులు చెప్పుకొచ్చిర్రు. ఇక ఒకటేసారి పైకి ఎగిరిన 5 విమానాలు పొగ కక్కుకుంటా పైకి పోతుంటే చూసినోళ్ళది చిన్న సంబురం కాదు. అయితే పెద్ద ముచ్చటేంటిదంటే ఈ ఎయిర్ షో అనేది ప్రతి 2 ఏళ్లకోసారి జరుగుతుంటది. అట్లా ఇప్పటికీ 14 మాటలు జరిగితే ఆ 14 సార్ల ఒక బెంగళూరు పట్టణంలోనే అయ్యిందట. ఇది 15వ సారి. అందుకే ఇగింత అవ్వల్దారు చేస్తున్నాం అంటుర్రు. ద రన్వే టు ఏ బిలియన్ ఆపర్చునిటీస్ అనే థీమ్ తోనే అవుతుంది ఈ షో. ఈ గీడికి దునియాలున్న అన్ని యుద్ధ విమానాలు వస్తున్నాయి. కాకపోతే అందరి చూపు ఇండియా, రష్యా ఇంకా అమెరికా పైనే ఉందంటుర్రు అధికారులు. అయితే మీకంటే మేము ఈగింత తోపు అని రష్యా ఈసారి అప్డేటెడ్ టెక్నాలజీ పెట్టుడుతోని అందరికంటే మేం మొనగాలం అని చూపించేందుకు వస్తుందట. రష్యా నుంచి SU-57 అట్లనే అమెరికాకెంచి F-35 లైట్నింగ్ 2 విమానాలను ఈ షోలో స్పెషల్ గా చూపించబోతుర్రట. అందుకే ఎలహంక ఎయిర్ షో అవుతున్న జాగ దిక్కు చెకింగ్లు గట్టిగా పెంచి సెక్యూరిటీ కూడా మస్తు బందోబస్తు పెట్టిరు పోలీసులు. ఫిబ్రవరి 10 తారీఖు నాడు చాలైన ఈ విమానాల షో 14 తారీఖు దాకా నడుస్తుందట. ఇంకో పెద్ద ముచ్చటేంటిదంటే రోజు 2 ఒళ్ళు జల్లుమనే షోలు వేస్తారట. అన్లోటి పొద్దుగాల ఒకటి మాపడ్జాము. షో జరిగినన్ని దినాలు గేట్లు పొద్దున 9 గంటలకు కొలాయించి మళ్ళా పొద్దుక 6 గంటల దాకా ఉంటాయట. అందుకే విమానాల దిక్కు ట్రాఫిక్ ఆంక్షలు కూడా పెట్టిరు పోలీసులు. ఏదేమైనా ఒక్క విమానం చూసి మురిచిపోయిన మనం గిట్ల 10ల సంఖ్యల విమానాలు ఒకటే తావల పోటీ పడుతుంటే ఆ సంబరమే సంబరం పొర్రి. ఫిబ్రవరి నెల అంటే మనసు ఇచ్చుకున్నోళ్లకు ఓ పండుగ అన్నట్లు. ఎట్లా అంటే మనసు పడ్డోళ్ళంతా మనసుల మాట చెప్పి వశం చేసుకోవాలి అని లేని ఆలోచనలు పెట్టుకొని 14 తారీఖు ఎప్పుడొస్తుందా అని పిట్టకు పెట్టినట్లు ఎదురు చూస్తుంటారు. అయితే వచ్చేది ప్రేమికుల దినం కదా. మరి ఇద్దరు నడమ అక్కర వచ్చే గిఫ్ట్లకి ఇప్పుడు బొచ్చడు ధర పెరుగుతున్నదట. మరి ముచ్చటేందో చూడురు మీరే. ఫిబ్రవరి 14వ తారీఖు అదేనుల్లా లవర్స్ డే దగ్గర పడుతుంది కదా. లవర్స్ డే నాడు ఒకరికొకళ్ళు ఇచ్చుకునే అతి ప్రియమైన, ముఖ్యమైన, విలువైనది ఏదన్నా ఉన్నదంటే అదొక్క గులాబీ పువ్వే. ఎందుకంటే నేను నిన్నే ప్రేమిస్తున్నా అని చెప్పేటందుకు గులాబీ పువ్వును తప్ప దాదాపు ఇంకే పువ్వును వాడరు జనాలు. అందుకే మార్కెట్లో కూడా గులాబీ పువ్వుల ధర ఈసారి గట్టిగానే ఉండబోతుందట. గట్లే కోయంబత్తూరు పట్టణంలో ఉన్న బొటానికల్ గార్డెన్ లో పూలతోని తీరు బొమ్మలు చేసిర్రు. తామర పూల అమ్మవారు, గుడ్డేలుగు, మిక్కీ మౌజు, ఏనుగు గిట్ల తీరు బొమ్మలు చెక్కి చూడొచ్చినోళ్లను మస్తు ఖుషి చేస్తుర్రు. ఈసారి లవర్స్ డే నాడు జంటలు ఇడికొచ్చి నచ్చిన పువ్వు ఇచ్చి ప్రేమను తెలుపుకోవచ్చు, మంచిగా ఫోటోలు కూడా దిగొచ్చు అన్నట్లు చెప్పుకొస్తుర్రు. అట్లనే బడి పొల్లగాండ్లను తోలుకొచ్చి ఏ చెట్టును ఏమంటారు అని వివరించి పూల చెట్ల చరిత్ర మొత్తం వివరిస్తుర్రు. అయితే ఇంకో దిక్కు పూల దందా ఎంత చేసినా కూడా లాభం అంతంత మాత్రమే ఉంది. ఎప్పుడు చూడు ఏదో తుఫాన్ వచ్చుడు, పెట్టిన పంట తుఫాన్ పాలవ్వుడు, గిట్ల చాలా మాటలయ్యింది. అందుకే పెట్టిన పెట్టుబడన్నా ఎల్లాలంటే ఈసారి రేట్లు వెంచక తప్పలేదంటుర్రు రైతులు. ఈ పూలు ఒక్క మన దేశానికే కాదు, బొకేలు, పూల చెండ్లు చేసి బయటి దేశాలకు కూడా పంపిస్తాం. అట్లా కూడా ఈ ట్యాక్స్ ఆ ట్యాక్స్ అని అన్ని బోను మళ్ళా గాడికే వస్తుంది. అదే ట్యాక్సులు పడని దేశంలోకి పంపితే తప్ప ఓ 4 రాళ్ళు ఎనికేసుకోలేమని అంటుర్రు రైతులు. ఏదేమైనా ఈ 14వ తారీఖు నాడు ఐ లవ్ యూ చెప్పుకునుడు ఆగవన్నది ఎంత నిజమో అందుకు ఆఖరికొచ్చే గులాబీ పూల ధరలు కూడా పెరుగుడు అంతే నిజమని అంటుర్రు పూలదందా బగ్గ తెలిసిన వ్యాపారులు. ఈ చిట్కు పుట్టుకు ముచ్చట్టున్నాయి. ఫటాఫట్ దనాదన అవి కూడా ఒక్కసారి చూసేవర్రి.
అయ్యో ఈ షేయి సంచి సల్లగుండా జిప్పు పెట్టకుండా ఎంత పనే చూడు. మంచిర్యాల జిల్లా జైపూర్లుండే నారెడ్ల శకుంతల అనే గియక్క అలా షెల్లింట్లైన ఓ కార్యానికి హాజరుపడి తిరిగి సొంతూరుకి పోతుందట. అట్లా కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ బస్ స్టాండ్కి వచ్చి బస్ కోసం చూస్తుంది. ఇంతలా దూపైతుందని బ్యాగ్లున్న సీసా తీసి నీళ్లు తాగింది. ఆ సీసా బ్యాగ్లో పెట్టి జిప్పు పెట్టుడు మర్చిపోయింది. మరి అలా సొంబులున్నాయని ఎవరు కనిపెట్టి పాడేర్రో ఏమో. ఆయనతో సంచులున్న 3 తులాల చంద్రహారం కొట్టేసిర్రు. ఈగేముంది, బస్ ఎక్కినాక సంచి చూసుకుంటే గొలుసు లేదు. దీంతోని లబలబ మొత్తుకుంటా పోయి స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చింది. చూడుర్రి జర్రసేపట్లో ఎంత ఆగమయ్యిందో. ఎండాకాలం ఇంకా పురాగా రానేలేదు. అప్పుడే అమ్మలక్కలంతా గిట్ల బిందెలు పట్టుకుని ధర్నాలకు దిగిర్రు. అనంతపురం జిల్లా కుందూర్పి ఎంపీడీఓ ఆఫీస్ కాడ ఖాళీ బిందెలతోని కూసున్న గీ అమ్మలక్కలు మా కల్షాయి గుట్ట కాలనీకి నీళ్లు ఇస్తలేరు. కరెంటు తంబాలు ఉన్నా కూడా ఇదివరదాకా బజార్ బుగ్గయ్యలేదు. పొద్దుక్తే సాలు షిమ్మ చీకటి ఉన్నది. గుటేలుగులు షిర్తలు జొరవడి మా కాలనీ జనాలకు మస్తు బుగులు పుట్టిస్తున్నాయి. జర నీళ్ళిచ్చి ఆ బుగ్గల కథ ఏందో చూడుర్రి సారు అని ఈ రకంగా లొల్లిమోపు చేసిర్రు. మరి వీళ్ళ పంచాయతీని అధికారులు పట్టించుకుంటారో లేదో చూడాలి. త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి సారు మన ఆర్మూర్ దిక్కు తిరగబోయిండు. మాక్లూర్ మండలంలో ఉన్న అపురూప వెంకటేశ్వర స్వామి గుళ్ళే గౌరవ వందనం స్వీకరించి ప్రత్యేక పూజలు చేసిండు. అటెంక అంకపూర్లున్న లాలన వృద్ధాశ్రమానికాడికి పోయి వాళ్ళ మంచి షెడ్డులు అడిగి తెలుసుకుండు. మన దేశం గుళ్ళు గోపురాల ముచ్చట్లల్లా మస్తు ముంగటుంది. దినం గుళ్లకు పోయే భక్తులు ఎక్కువయ్యారు అని చెప్పుకొచ్చిండు. అంతేకాదు పోయినసారి కూడా నిజామాబాద్ జిల్లాకు వచ్చిన కానీ నవనాథుల సిద్ధుల గుట్టను దర్శించుకోవడం నా అదృష్టం అని చెప్పుకుంటే మురిసిపోయిండు. చలో మరి ఇవ్వనమాట పటాస్ న్యూస్ ముచ్చట్లు ఇంకో ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.